హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో సన్న కారపూస ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఏమీ లేకపోతే ఓన్లీ శనగపిండితో దీన్ని చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే ఈ స్నాక్స్ క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేయాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వాము వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ శనగపిండిని జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలి. ఇందులోనే ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న వామును కూడా వేసుకుని జల్లించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న ఉప్పు నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో కారం వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. మీరు వద్దు అనుకుంటే కారాన్ని స్కిప్ చేసుకోవచ్చు. పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చక్రాల గిద్దల్లో సన్న హోల్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకోవాలి. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని పెట్టుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్రాల గిద్దలతో ఇలా రౌండ్గా చక్రాల్లా చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు కాలనివ్వాల్సిన అవసరం లేదండి, త్వరగానే కాలిపోతాయి. ఇవి ఇలా కొద్దిగా ఉడుకు ఆగాక వీటిని ఇంకొక పక్కకు కూడా తిప్పుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా చక్రాల్లాగా చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నప్పటికీ వీటిని కడాయిలో వేయటం తీయటమేనండి, అంత ఫాస్ట్గా అయిపోతాయి ఇవి. నేను ఇక్కడ కొన్ని కారప్పొడి వేసి కొన్ని కారప్పొడి వేయకుండా ప్రిపేర్ చేశానండి. మంచి టేస్ట్ రావాలి అనుకుంటే మీరు కారప్పొడి వేసుకోకుండా ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటాయండి. అంతే అండి, మన చక్రాలు రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.